అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈరోజు రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ బాంద్రాలో ఉంది. ఇది కుర్లా కాంప్లెక్స్ ముంబైలో జరుగుతుంది. దాదాపు 1200 మంది వరకు భారీ ఎత్తున ఓన్లీ సెలబ్రిటీలు, వీళ్ళు గెస్టులు కాదు, సెలబ్రిటీ గెస్ట్లే 1200 మంది వరకు. మిగతా వాళ్ళు కలిపి ఒక 10,000 మంది వరకు ఉంటారంటున్నారు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు, హాలీవుడ్ వాళ్ళు, వేరే దేశాల ప్రెసిడెంట్లు, బాలీవుడ్ వాళ్ళైతే చెప్పక్కర్లా, వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. కేవలం ఇక్కడ ప్రైవేట్ జెట్లు 100 ఆగాయి ఈరోజు ముంబైలో ఆగిన ప్రైవేట్ జెట్ల సంఖ్య 100. ఏకంగా ఫాల్కన్ జెట్లు అంటారు, ఇవి ప్రపంచంలో చాలా అరుదుగా ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, 10 ఎన్నో ఉన్నాయి. అందులో 3 ఫాల్కన్ జెట్లు ఈరోజు ముంబైలో ఆగాయి. మొత్తం ఈ పెళ్లికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు. మొత్తం ఈ పెళ్లిని ఏదైతే స్టార్ట్ చేశారో సెరమనీస్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు, సండే రిసెప్షన్ ఉంది, అక్కడ వరకు చూసుకుంటే 5,000 కోట్లు వీళ్ళు పెళ్లి కోసం ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు. గతంలో 16 రోజుల పెళ్లి వేడుకలు జరిగేవి. ఆ తర్వాత నెమ్మదిగా 3 రోజులు 5 రోజులు అట్లా, ఇప్పుడు ఒక్క రోజుతో సరిపెట్టుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు పాత ట్రెండ్ స్టార్ట్ అయింది. పెళ్లి వేడుకల్లో 5 రోజుల తరబడి మునిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2023 డిసెంబర్లో ఉత్తర రాజస్థాన్లో ఒక ఆలయంలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల యొక్క నిశ్చితార్థం జరిగింది, మీకు గుర్తుంటే. అప్పుడు మాత్రం కేవలం 2 కుటుంబాల వారు మాత్రమే, లేదా ఇంకొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కానీ జనవరిలో ఒక భారీ ఎంగేజ్మెంట్ పార్టీ చేశారు. జనవరి 18న రాధికా మర్చెంట్ మెహందీ వేడుకని ఘనంగా నిర్వహించారు. గోల్ధన అనేటువంటి పేరుతో ఆ నిశ్చితార్థ వేడుక జరిగింది. అక్కడైతే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య, దీపిక, రణ్వీర్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. భారీ ఎత్తున నడిచింది. మార్చిలో ప్రీ వెడ్డింగ్ పార్టీ గుజరాత్లో జామ్నగర్లో నిర్వహించినటువంటి ప్రీ వెడ్డింగ్ పార్టీలో దాదాపు 1,200 మంది భారీ ఎత్తున గెస్టులు వచ్చారు. బాలీవుడ్ నటీనటులు, డ్యాన్స్లు, బాణాసంచా, మెరుపులు, భారీ ఎత్తున జరిగింది. అక్కడ ఒక 100 మంది చెఫ్లు, కేవలం వండే వాళ్ళే 100 మంది 500 వంటకాలను వడ్డించారని చెప్పారు ఆ రోజు. తర్వాత మేలో యూరోపియన్ క్రూయిజ్ పార్టీ చేశారు. అనిల్ అంబానీ కుటుంబం మొత్తం రోమ్లోని ఒక రోమ్ అనేటువంటి ప్రాంతంలో ఒక విలాసవంతమైనటువంటి షిప్లో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత జూలై 2 నుంచి 5 వరకు పెళ్లి మ్యూజిక్ నైట్. మొన్న జూలై 2న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ జంట ముంబైకి 70 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పాల్ఘాట్లో 50 మందికి పైగా నిరుపేద జంటలకి సామూహిక వివాహాలు జరిపించారు. ఇదంతా కూడా వాళ్ళ ఏడాదికి సరిపడా కిరాణా సామాగ్రి, బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా బాగా పంచిపెట్టారు. ఆ తర్వాత జూలై 8న హల్దీలో అనంత్, రాధిక జంట హల్దీ వేడుక పాల్గొన్నారు. మొన్న జూలై 8, 4 రోజుల క్రితం. ఇది కూడా బాగా చేసుకున్నారు. అయితే ఈరోజు పెళ్లి చాలా ఘనంగా జరగబోతోంది. రేపు శనివారం నాడు కూడా వీళ్ళు దీన్ని దైవ ఆశీర్వాద కార్యక్రమం అంటారు. శుభ ఆశీర్వాద్ అని పిలుస్తారు. అంటే వీళ్ళు పూజించేటువంటి దేవీ దేవతల వద్ద వీళ్ళు సమాజంలో ఉండేటువంటి పెద్దల నుంచి, దేవీ దేవతల నుంచి కూడా వధూవరులు ఇద్దరు ఇవాళ పెళ్లి కాబట్టి రేపు వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆదివారం నాడు 7 నెలల పాటు సుదీర్ఘంగా గడిచినటువంటి వీళ్ళ పెళ్లి ఈ ఆదివారం జరగబోయే రిసెప్షన్తో ఎండ్ అవుతుందన్నమాట. శనివారం, ఆదివారం జరిగే కార్యక్రమాలు అనంత్ అంబానీ కుటుంబానికి చెందినటువంటి 27 అంతస్తుల నివాసంలో యాంటీలియా అని పిలుస్తారు దీన్ని వీళ్ళు, అక్కడ జరగబోతున్నాయి. 5,000 కోట్లు ఖర్చు అంటే కొంతమంది ఎందుకు ఇంత షో ఆఫ్, ఇంత హడావుడి ఎందుకు అని చాలామంది క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు. కోర్స్ వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, తప్పులేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టమే. కానీ రిచ్నెస్కి, లావిష్నెస్కి, దేనికైనా ఒక పరిధి అనేది ఉంటుంది. మన దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది కదా అనేసి మనం వజ్రాలతో కమోడ్ చేయించుకోగా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాన్ని కంపేర్ చేయట్లేదు కానీ అసలు చెప్తున్నా, అట్లా చేయం కదా. అట్లా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ 5,000 కోట్ల వల్ల ఎంతోమంది ఉపయోగపడతారు కదా అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం అనేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక అంతులేని డిబేట్, దీనికి ఏం కంక్లూజన్ ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దేశంలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్న టైంలో ఒక పక్క కంప్లీట్ ఈక్వాలిటీ అంటే ఇన్ఈక్వాలిటీ, ఒక పక్క భారీ హెచ్చు, ఇంకో పక్క కంప్లీట్ తగ్గులు కనబడేటువంటి దేశం మనది. అందులో ఇంకొక హెచ్ ఇది. ఏదేమైనా వీళ్ళిద్దరికీ మనం కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే. మరి ఇన్ని దాదాపు 60 సంవత్సరం పెళ్లి చేసుకున్నారు అనుకోవాలి వీళ్ళు. 60 సంవత్సరం పైనే 7-8 నెలల పాటు సాగినటువంటి పెళ్లి తంతు ఎల్లుండితో, ఆదివారంతో ముగియబోతోంది. ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత హంగామా చేసి వీళ్ళు పెళ్లి చేసుకున్నందుకైనా మనం వీళ్ళకి కంపల్సరీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దాం వీళ్ళకి.